నిన్న ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత అసలు చాలా వరకు బాధపడే ఉంటారు. లిటరల్లీ నైట్ నిద్ర కూడా పోయినట్టు ఏం కనిపించట్లేదు మీరు. బాధపడ్డారా? అసలు నిద్రపోలే, నైట్ అంతా నిద్ర పట్టలే. ఏం జరుగుతుంది ఏంటి అని అన్నీ ఇదయ్యేటప్పటికి ఇక మాకు ఏం ఇక ఏంటి అనేది ఇక కొంచెం ఇది అనిపించింది. ఏంటి మళ్ళీ మా బతుకులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాయా అనేలాగా అయిపోయింది. అట్లా అనిపించింది. ఎందుకంటే ఇంకో చాటును పెట్టేది లేదు. అది ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇది ఏం సమాధానం చెప్పాలి, ఎన్ని ఇది చేసేవా అంటే కొంచెం ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్. అది మరి ఇది చేయాలి కదా, దీన్ని ఎలా ఇచ్చేయాలి అని చెప్పి అసలు ఏం జరుగుద్ది ఏంటి అనేది అయితే నిన్న తల గుండె గుబేలు అనిపించింది. ఇంకా కానీ తెల్లారి లేచినాక ఇంకా అందరూ ఇక అదే అన్నారు. ఇక అందరూ అక్కడ నిన్న పబ్లిక్ అందరూ కూడా ఆంటీ బాధపడొద్దు, నీకు రామరాజ్యం వచ్చింది, మనకి రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు, మీరు ధైర్యంగా ఉండండి అని నా కస్టమర్స్ అందరూ సపోర్ట్ ఇచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నిన్న అక్కడ గట్టిగా అరిచారు హోటల్ దగ్గర. ఆ రాముడు ఉన్నాడు. రాముడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి రూపంలో వచ్చారు. మా రాముడు ఆయనే. ఓకే. అండ్ ఇంత బాధపడ్డారు కదా, నైట్ అంతా నిద్ర లేదు, అసలు మళ్ళీ మా బతుకులు రోడ్డు మీదకి వచ్చేసాయా అన్న మీరు మళ్ళీ తెల్లవారేసరికి మీరు మీ షాప్ని రీఓపెన్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రాగానే అంటే మీ ఫీలింగ్ ఏంటి అసలు? అసలు మా ఆనందానికి అయితే అవధులు లేవు. అసలు నిజంగా అలాంటి ముఖ్యమంత్రి గారి పాలన ఎప్పుడు ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. తెలంగాణ ప్రజలు ఎంత అదృష్టవంతులో అది. ఓకే. అండ్ నిన్న మీ షాపు క్లోజ్ అవ్వడానికి అంటే మీ అబ్బాయి నాతో మాట్లాడిన మాటల వరకు ఇది ఎవరో కావాలని చేశారు అన్న ఒక మాట వచ్చింది. ఇది నిజంగానే కావాలని చేశారా? అది ఒకళ్ళ వైపు 1,000 చూపిస్తే మన వైపు 4,000 చూపిస్తాయి కదా, అనుకోద్దు. అది ఏంటనేది భగవంతుడికే వదిలేసాం. ఫస్ట్ నుంచి భగవంతుడిని నమ్ముకుంటాం కాబట్టి అన్నీ ఆయనే చూసుకున్నారు. ఇవాళ ఆ భగవంతుడే మాకు సాక్షాత్తు సీఎం రేవంత్ గారి రూపంలో వచ్చి మాకు సాయం చేశారు. అంటే కావాలని ఎవరో కావాలని చేశారు, బట్ వాళ్ళ గురించి మాట్లాడాలనుకోవట్లేదా? కావాలని ఇట్లా ఏదైతే అది ఇది ఏంటనేది అది ఇక దేవుడికే వదిలేసాను అంతే. ఇక కానీ మా దేవుడు ఉన్నాడు కదా, ఇంకా నాకు అది మొత్తానికి ధైర్యం వచ్చింది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారిని దేవుడిని చేసేసారు. మా దేవుడైతే ఇక ఆయనే. ఓకే. చాలా వరకు మీ దేవుడు జగనన్న అంటున్నారు. మరి జగనన్న ఇల్లు ఇచ్చారు అంటే జగనన్న దేవుడు అన్నట్టు, ఇప్పుడు సీఎం గారు రీఓపెన్ చేయించారంటే రేవంత్ గారిని దేవుడు అంటున్నారు అన్నట్టు. ఏమడిగారు కదా, మీ పేరు మీద ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడిగారు. నా పేరు మీద అంటూ ఏమీ లేదు, కావాలంటే నా ఆధార్ కార్డు కూడా ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి అని చెప్పాను. అంతేనా? అది 1 కోటి రూపాయలు ఫ్లాట్ ఉందన్నారు. మీరే అడిగారు. బెంచ్ కారు ఉందని అడిగారు. నా పేరు మీద ఏమీ లేవు. నా పేరు మీద ఉన్నదల్లా అది ఒక్కటే నాకు వచ్చిందని చెప్పి నేను చెప్పాను. దీంట్లో ఏముందో నాకైతే తెలియలేదు, అర్థం కాలేదు ఇప్పటి వరకు కూడా. పొద్దు నుంచి ఇలా అడుగుతున్నారు ఏంటనేది నాకు ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మీ క్లారిటీ రాలేదు, జనాలకి క్లారిటీ వచ్చేసింది. తెలీదు. ఓకే. యాక్చువల్గా మీతో పాటు అక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఇది జరిగిన తర్వాత ఎవరైనా ఒక రకంగా చెప్పాలంటే మీరందరూ ఒక యూనిటీ అనుకోవచ్చు, ఎంత లేదు అనుకున్నా ఒకటే వ్యాపారంలో ఉన్నారు కాబట్టి. మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా అక్కడ? అయితే అందరూ బాగానే ఉంటారు, ఇక పర్లేదు. అర్థమైంది మీ మౌనంలోనే. లేదు, అందరూ బాగానే ఉంటారు, అందరూ హెల్ప్గానే ఉంటారు. అంటే సపోర్ట్ చేశారన్నా చేయలేదన్నా? చేస్తారు. చేశారా లేదా? చేస్తారంటున్నా. మనం తెలియకుండా అది కూడా మనం మాట్లాడలేం కదా, తెలియదు కదా, అందరం బాగానే ఉంటాం. ఓకే. చెప్పాలనుకోవట్లేదు. అయ్యో అదేం లేదు.
తెలియనప్పుడు మాట్లాడకూడదు, తెలిస్తే మాట్లాడచ్చు. సో ఎలాగో మీరు ఫేమస్ అయిపోయారు కదా, ఇంత రచ్చ కూడా జరుగుతుంది. సో ఎలాగో ట్రాఫిక్ జామ్ అయిపోతుందని అర్థమైపోతుంది. సో ఇదంతా ఇబ్బంది పడే బదులు హోటల్ పెట్టాలి అనే ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే అక్కడే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? అందరికీ అదే చెప్తున్నా, పొద్దున్నుంచి వచ్చిన వాళ్ళందరూ అడిగిన వాళ్ళందరికీ అదే చెప్తున్నా. అంత స్తోమత ఉంటే ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు వీడియో తీశారా, బాబు వచ్చాడు కదా తీశాడు, అందరూ కూడా అదే చెప్పారు. ఇంకొకళ్ళు అయితే పబ్లిక్ అంటున్నారు, మీకు ఇవాళ ఉన్న ఇదికి ఇంకొకళ్ళు అయితే వేరే దగ్గర పెట్టేవాళ్ళు, పాప మా ఆంటీది అలా కాదు, మంచి మనసు కడుపు నిండా పెట్టుద్ది, కూర కూడా ఏమంటే ఇంకో ముక్కేస్తుంది, కానీ మా ఆంటీ అలా అయితే ఈ పాటికి ఇంకా అందరికిలాగా బోల్డ్ అన్నీ ఇచ్చేసేది అని చెప్పి నా కస్టమర్స్ అనడం జరిగింది. సో మొత్తానికి మీకు కస్టమర్ సపోర్ట్ అయితే ఉంది. నేనేంటనేది మా కస్టమర్స్కి బాగా తెలుసు. అంటే ఇది అనేది అందరికీ తెలుసు. అందరూ అమ్మలాగా పెడతావు అమ్మ, కల్మిషన్ లేకుండా కడుపు నిండా పెడతావు అని చెప్పి అంటారు. కడుపు నిండా ఇంకా కొసరి వడ్డిస్తావు, మా అమ్మ నువ్వు అంటారు. మా అమ్మ నువ్వు అంటారు, మా అమ్మ అంటారు, ఆ అమ్మ అంటారు. చాలా అసలు ఆ పదంలోనే ఎంతో వైబ్ ఉంటుంది కదా, అసలు అమ్మ అనే పదంలోనే మీ నవ్వులోనే అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా అమ్మ అంటే అమ్మతో పోల్చేటువంటి అది సామాన్యమైన విషయం కాదు. నాకైతే అది చాలా గర్వంగా ఉంది. అమ్మ అంటే మామూలు ఇది కాదు. అంతమంది నన్ను అమ్మ అంటే అంతమంది, అసలు అది నిజంగా ఎంత అదృష్టం. అమ్మ అనే పిలుపు కూడా ఒక పిలిపించుకునే దానికి కూడా ఒక అర్హత అనేది ఉండాలి కదా. దానికి నేను ఇవాళ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నా. సో ఇప్పుడు పోలీస్ వాళ్ళతో ఇష్యూ అయితే సార్ట్ అవుట్ అయిపోయినట్టేనా అంటే మొత్తం క్లోజ్ అయిపోయినట్టేనా? రేపటి నుంచి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయబోతున్నారా? రేపటి నుంచి కాదు, ఎల్లుండి నుంచి. అంటే నార్మల్గా నిన్నొచ్చిన వాటి ప్రకారం అయితే ఆంటీని అక్కడ పూర్తిగా షాప్ అక్కడ నుంచి తీసేయమని చెప్పేశారు, తీసేస్తున్నారు అని అన్నారు. సో మరి అది అలా అంటే అలా మొత్తానికి చెప్పలేదు అన్నారు. తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు కొంచెం బంద్ చేయమ్మా అని చెప్పి అన్నారు. ఒక వారమో 10 రోజులు బంద్ చేయమ్మా అన్నారు. ఇక ఎప్పుడు మన ఇంతలో సీఎం గారు కూడా చెప్పారు కాబట్టి మా దేవుడు చెప్పంగానే ఇంకా మిమ్మల్ని చూస్తుంటే నాకు భలే చిన్నపిల్లలా అనిపిస్తున్నారా అండి. మీ నవ్వు, మీరు ఎంత చిన్న అంటే ఒక చిన్నపిల్ల మనస్తత్వంలాగా అనిపిస్తుంది. ఇస్తారా ఒక హగ్? ఇస్తారా? నిజంగా అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు. చాలా అంటే చాలా ఎంత చిన్న పిల్లలా అన్నారంటే ఏమో లోపల నిన్నటి వరకు ఎంతో బాధ పెట్టేసుకొని ఇప్పుడు సడన్గా మీరు ఒక్కసారిగా ఏదో లోపల నుంచి ఫీల్ ఫ్రీ అయిపోతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. అసలు మామూలు నిన్నటి వరకు గుండె బరువెక్కిపోయి ఉంటుంది ఆ నిమిషం వరకు కూడా జారిపోయింది. అసలు ఏంటి ఇదనేది ఇదైపోయింది. ఇక అందరూ సపోర్టింగ్ ఉండి ఇట్లా ఇది అవ్వటం వల్ల ఇక కొంచెం ఇదైంది. కానీ దాన్ని కూడా ఇక సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని ఇక్కడ నుంచి అలాంటి ఇష్యూస్ జరగకుండా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకా దాని గురించి ఇంకేమీ ఇంకా ఆలోచించుకోలేదు. దీని తర్వాత అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇంకా తెలియదు. అంటే పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాక అది కొంచెం ఏంటనేది వెళ్ళినాక కానీ ఇక దాన్ని బట్టి తెలియదు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మొన్న ఏ ఇంటర్వ్యూలో అయితే మళ్ళీ నేను మిమ్మల్ని కలిసాను మళ్ళీ, కానీ నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అంటే అంత క్యూట్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక సీరియస్ ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వస్తుంది అని. బట్ ఏదైనా నా వరకు నేను చూసుకుంటే మీరు ఎప్పుడూ అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా మీరు ఎక్కడా తగ్గలేదు. ఇంకో 2 మెట్లు పైకి ఎక్కారేమో తప్ప ఒక మెట్టు కూడా కిందకి తగ్గలేదు. ఇంకా మీరు ఇంకా చెప్పాలంటే ఇంకా ఫేమస్ ఇంకా ఎక్కువైంది తప్ప తక్కువైతే అవ్వలేదు. సో మీకు ఎప్పుడు దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. మీరు నమ్మే ఆ రాముడు మంచి చేస్తాడు, అలాగే మీరు చెప్పిన సీఎం గారు కూడా, రేవంత్ గారు కూడా అలానే చేస్తారు. నిజంగా రేవంత్ గారికి మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. మా ఇంట్లో మాత్రం ఆయన రోజు మేము పూజించుకుంటాం. నిజంగా అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మీకు కూడా దేవుడు మంచి చేస్తాడని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.